అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాండ్రి వాల్ఫుల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం తిరుమలల సాములోరి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయుల్లా బ్రహ్మాండంగా అవుతున్నాయనే చెప్పాలా ఇక ఇలా రెండో రోజు కదా ఇక మొత్తానికైతే కుటుంబ సమేతంగా ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు పోయిండు ఇక సాములోరిని దర్శించుకొని సామి అంతా నీదే దయ్యా నువ్వే చల్లగా చూడాలని చెప్పి మొక్కినాకట ఇక మాట్లాడుకొచ్చిండు అనుకోరాదుర్రి ఇక మరి తిరుమల కచ్చటోళ్లకు ఎసొంటి తక్లీఫ్ ఉండద్దు పవిత్రత నమ్మకము ఏది కూడా కోల్పోకుండా అధికారులు చూసుకోవాలా ఇక వెనకట ఎట్లయితే వైభవం ఉండేనో గసొంటి పూర్వ వైభవాన్ని మళ్ళా వట్కచేటట్టు తప్పకుండా చూస్తాము అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా ఇక మరి సారు మాటలలో ఇందాం పాండ్రి అసలు ముచ్చట తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయుల్లా ఇక ఇవాళ రెండో రోజు కదా ఇక మరి సీఎం చంద్రబాబు సారు కుటుంబ సమేతంగా వాయే సాములోర్ని దండం పెట్టుకొని అంతా నువ్వే చూసుకోవాలని చెప్పి ఇక సాములోర్ దర్శనం అయినాకట గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా తిరుమల విఐపి సంస్కృతి దగ్గాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చిండు. ఈ పవిత్రమైన రోజున మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక గుడి పవిత్రత నమ్మకం కాపాడేటట్లు అందరు అధికారులు పనిచేయాలని సూచించిండు. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చిండు. అత్యాధునిక వకులమాత సెంట్రలైజ్ కిచెన్ ను చంద్రబాబు షురూ చేసిండు. శ్రీవారి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పేటెంట్ ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఇక తిరుమల లాంటి లడ్డును తయారు చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా విఫలమైనని గుర్తు చేసిండు. మల్లో త్యాప చూడుండ్రి. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. గదుల్లా వెనకట ఎంతైతే వైభవం ఉండేదో మళ్ళా గది తిరిగి తీసుకురావాలా, తప్పకుండా తీసుకొస్తాము ఇక అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండుల్లా. నమ్మకము పవిత్రకు ఎసొంటు లేట్ లేకుండా ఇక మొత్తానికైతే కాపాడేటట్లు అధికారులు అందరూ పనిచేయాలని ఆదేశించిండుల్లా. నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించడే లక్ష్యమని చెప్పుకొచ్చిండు. మొత్తం తొండి మొత్తం మోసం దగా కుట్ర అన్యాయం అక్రమం మొత్తం గింతే ఉంది మీ పాలనలా. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు? జనాలను మోసం చేసుడు తప్ప ఇంకోటి నీకేమైనా ఎరికైనా? మా పాలనున్నప్పుడు 10 ఏళ్ళు ఎట్లా వేసి పెట్టినాం దిద్ది దీపమోలే అద్దినట్టు గజ్జుమన్నాయి. అయ్యో నువ్వు వచ్చి 10 నెలలు దాటే ఏమైంది చెప్పు? ఈ 10 నెలల్లో నువ్వేం చేసి పెట్టినావు? రుణమాఫీ చేసినావా? రైతులను ఆగం చేసినావు, రైతులను మోసం చేసినావు, జనాలను మోసం చేస్తున్నావు. గిట్లుంటది నీ పాలన అని చెప్పి నేను కాదుల్లో మాజీ మంత్రి కేటీఆర్ గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మరి ఎందుకంటారా? ఇక చూడుండ్రి మీరే. సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణ జనాలను మోసం చేసిండని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ గీ తీరుగా మాట్లాడిండుల్లా. రంగారెడ్డి జిల్లా కుందుకూర్ల బీఆర్ఎస్ పార్టీ ధర్నాల పాల్గొన్న ఆయన రేవంత్ సార్ సర్కారు మీద మండిపడ్డాడు. అధికారంలోకి వచ్చి 10 నెలలాయే, రుణమాఫీ అయ్యిందా? కాలేదు. పేదల భూములు గుంజుకునుడే కాంగ్రెస్ సర్కారు పనిగా పెట్టుకున్నది తప్ప చేసేదేం లేదు. ఫార్మసిటీ కోసం సేకరించిన భూములల్లో ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతారు? మాకు చెప్పాలా మరిగా ముచ్చటేందో అని ప్రశ్నించిండుల్లా. ఏఐసిటీ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు మీరంతా. రేవంత్ చేసేది 4th సిటీ కాదు 4 బ్రదర్ సిటీ అని గీ తీరుగా సెటైర్లు వేసుకుంటా మాట్లాడిండుల్లా. చూడుండ్రి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు,
చిన్నోళ్ళకి ఇత్తలేడు, మల్లయ్యకి ఇత్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు, గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ, నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు. ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండే ఎవరికన్నా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు. పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు ఓట్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న ఓట్లకి ఇస్తా అంటుండు. ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. హాగో గదన్నట్టు కథ. ఇక ఇన్నర్ కదా ఎట్లా మాట్లాడుకొచ్చిండో. ఇంకా ఈ లోగ మాటనా వాళ్ళ కౌంటర్ గా తెల్లారి ఇంకొక మాట వాళ్ళనా. ఇక గిదే నడుచుకుంటా పోతున్నదిలా. ఇంకా ఎవలొచ్చినా ఎవలేం చేసినా అభివృద్ధి అయితే చాలనుకుంటే ఇక ఇటు ఇలా మాటలతోటే గడిచేటట్టు అవుతున్నది కదా. వీళ్ళకేం సొంత పంచాదులేం లేకుండా పాపం జనాల కోసం నడుమిట్లా వీళ్ళు బదనమైనట్టు చేస్తుండ్రు కదా కథ మొత్తము అని అంటున్నారు పబ్లిక్. ఈగ్రని చెప్పే ఈ రక్క అంటే ఇన్నిడిచి ఇంకోని వట్టన్నదట. గట్లనే ఉన్నది కదా జగ్గులు నీ లెక్క. ఆ మాట మాట్లాడితే ఈ మాట అంటావు, ఈ మాట అంటే ఆ మాట అంటావు. తప్పు చేసి చేస్తావు, మళ్ళా నేనేం చెయ్యలే, అసలు మా కెరకనే లేదు అన్నట్టు మాట్లాడుకొస్తావు. తప్పు చేయండి నీకు సిట్ అంటే ఎందుకు భయం అవుతున్నది చెప్పు? తప్పు చేయందే భయపడుతున్నావా? సిట్టు లేదు బిట్టు లేదని గింత పలసగా మాట్లాడుతున్నావు, గింత అల్కగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు అని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జగ్గుల్ని గట్టిగానే అరుచుకున్నాడులా. మరి జగనాలు ఒక్కోళ్ళు చెప్తే ఈయనే మనిషినా? ఇక 5 ఏళ్ల పాలన ఏపీని ఎడు కాకుండా వేసి పెట్టిండు. ఇక ఇప్పుడు ఆ లోకమంతా మాట్లాడుకునే ముచ్చట ఒకటి తీసుకొచ్చి పెట్టిండు కదా. ఇక మళ్ళీ నేనేం చేసినా, నేను అంత చేసినా ఇంత చేసినా అని మాట్లాడుకుంటా సిట్ అంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు తప్పు చేయండి అని గీ తీరుగా అరుచుకున్నాడు లజూడురి కావాలంటే. అబ్బో ఈగ్రంగాలు ఇత్తు పగిలిపోయొత్తంటే గిదే కావచ్చు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు జగ్గులు? సిట్ అంటే నీకెందుకంత భయం అవుతున్నది అని చెప్పి గట్టిగానే ప్రశ్నించిండులా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సుప్రీం ఆదేశాలను జగ్గులు స్వీకరిస్తాడేమో అనుకున్నాం గానీ సిట్టు లేదు బిట్టు లేదని ఇష్టం వచ్చినట్టు పలసన వేసి మాట్లాడు ఎంతదాకా కరెస్టు గిట్లనే ఉంటదా అని చెప్పి మస్తుగా గరమైండులా. తిరుపతి నుంచి ఇండిగో విమానం సురి చేసిన రామ్మోహన్ నాయుడు విచారణల వాస్తవాలు నిగ్గు తేలుతాయని స్పష్టం చేసిండు అనుకోరాదుర్రి. నిన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇందులో ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పాలి. అందరూ కోరుకునేది ఇదే కదా, స్పష్టంగా సిట్ ఏర్పాటు చేయమంది, ఇండిపెండెంట్గా సిట్ని ఏర్పాటు చేసి ఏం నిజం అనేది తేలాలన్నది మేము స్వాగతిస్తున్నాం. మాకు కూడా కావాల్సిన నిజం బయటకు రావాలన్నది. అలాంటి విషయాల్లో కూడా ఈరోజు భయపడుతూ మళ్ళీ దాన్ని పొడిగించి రాజకీయం చేసే విషయంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు కోరిక ఇదే ఉంటుందేమో, ఇండిపెండెంట్గా సిట్టు వేయాలన్న కోరిక. బహుశా వాళ్ళ మీద ఒక నింద మోపిన తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా దాన్ని సిట్టు గిట్టు అని చెప్పి అవమానించే విధంగా మాట్లాడడం, లేకపోతే అది ఎందుకు ఇంకేం తేలుతుంది అనే ఆ విషయం మాట్లాడడం అని అంటే ఎక్కడో భయం కనిపిస్తుంది. వాళ్ళు ఏదో తప్పు చేశారన్నటువంటి మాట స్పష్టంగా తెలుస్తుంది. జగ్గులకు ఓల భయం ఉంటది, ఓల భయం ఉండదు. తప్పులు చేసుకుంటా పోవుడు గంతే. ఏదన్నంటే నేనేం పాపం చేసినా నేనేం తప్పు చేసినా అన్నట్టు మళ్ళీ ఏం తెలని సత్యపూస లెక్క మాటలు తప్ప ఇంకోటి ఏముండదు. తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని సురి చేసిండులా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక జల్దిన్నే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలా ఇక స్థలాన్ని పరిశీలించి కొత్త ఎయిర్పోర్ట్లకు శంకుస్థాపన చేస్తామని చెప్పుకొచ్చిండు. ఇక గతంలో కూడా 75 విమానాశ్రయాలు ఉండేటి అని, ఇక మోడీ ప్రధాని అయినాకట 156 పెంచినమని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి. ఏదన్నా ఇలువైన భూమి కనబడితే చాలు కొందరి కళ్ళు ఇత జిగేలు అంటాయి కావచ్చు. ఎప్పుడు దాన్ని అక్రమంగా మన సొంతం చేసుకుందామా, కబ్జా చేసుకుందామా, మరి ప్రూఫ్స్ ఏమో మన కాడ లేకపోయే. అచ్చుగుద్దినట్టు అసుంటియే కావాలంటే ఏం చేయాలా? ఫేక్ డాక్యుమెంట్లు పట్టుకురావాలా? మరి ఫేక్ అని తెలకుంటుంటే ఏం చేయాలా? మరి ఒరిజినల్ లెక్కనే తీర్చిదిద్దాలా అని గిట్లా చేసుకుంటే ఇలువైన భూమి కనబడితే చాలులా. మరి ఆయన ఎక్కడుంటాడు, లోకలా నాన్ లోకలా, ఇక ఉత్తోడా గట్టోడా, మరి పని అవుతుందా కాదా అని పురాగా తెలుసుకొని పని అయిందని తెలితే చాలు ఇక భూమి కథమే. ఇక ఫేక్ డాక్యుమెంట్లను కూడా ఒరిజినల్ చేసి ఇక ఓనర్ కూడా అమ్మో ఇవి ఒరిజినలే అని నమ్మేటట్లు చేస్తున్నారట. నువ్వులా గా ముఠానైతే పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. మరి పట్టుకోకపోతే ఇంకెన్ని భూములు ఆగమయ్యేటియో ఇక చూడురి కావాలంటే. విలువైన భూమోటి కనబడితే చాలు ఓనర్ ఓళ్ళు ఎక్కడుంటాడు, లోకలా నాన్ లోకలా, మరి మనిషి గట్టోడా లేకపోతే ఉత్తుత్తోడే అని మొత్తానికైతే క్లారిటీ తీసుకొని మరి ఉత్తోడు మంచిగానే పని అవుతుందని తెలితే ఫ్లాట్ పని కథమేనట. నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుడు, ఇక అందుకు కావాల్సిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, తహసీల్దారు స్టాంపు, సబ్ రిజిస్టర్ సీలు గిట్లా ఏది కావాలంటే గది క్షణాలల్లా నిమిషాలల్లా తయారు చేసుకుంటారట. ఇక దీంతో ఒరిజినల్కి మించిన
దస్తాలు తయారు చేసి ల్యాండ్ మీద ఆలిపోతారట. అసలు ఓనర్కే డౌట్ వచ్చే విధంగా ఉండే డాక్యుమెంట్లు చూసి రిజిస్ట్రేషన్ అథారిటీస్ కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదట నుల్లా. అయితే లేటెస్ట్ గా చేసిన ఓ లావాదేవీ పోలీసుల దృష్టికి పోయింది. బాధితుడు ఫిర్యాదు చేసుడుతోటి పోలీసు వాళ్ళు ఈ చరణ షురు చేసిండ్రట నుల్లా. ఇన్వెస్టిగేషన్ చేస్తే పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ అనే ఓ లేడీ ఈ ట్రాన్సాక్షన్ చేసిందని తెలిసింది. ఈమె కావాల్సిన సపోర్టివ్ డాక్యుమెంట్లన్నీ కరుణాకర్ అనేటైన తోటి ఉండే గ్యాంగ్ మొత్తం సమకూర్చిందని విచారణ తేలింది. అప్పుడు అర్థమైంది ఇవన్నీ ఫేక్ ఒరిజినల్ లెక్క సృష్టిస్తున్నారని. వామ్మో ఎంత టెక్నాలజీ మారింది చూడుండ్రులా. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్. అయితే ఈ టీంలో ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క కళ ఉన్నదట. ఒకడు ఆధార్ కార్డు సెంటర్ నడుపుతాడట, ఇంకోడేమో పాన్ కార్డు క్రియేట్ చేస్తాడట, ఇంకోడేమో డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి ప్లాట్ను కొట్టేసేందుకు సహకరిస్తాడట నుల్లా. మొత్తానికైతే గిట్లా కన్ఫర్మ్ అయింది ముచ్చట. ఇప్పుడు గనక పోలీసుల చేతిలో పడకపోతే ఇంకెన్ని విలువైన భూములను కొట్టేసేటోళ్ళు అని చెప్పి చెప్పుకొస్తున్నారు చూడుండ్రి. మొన్నటిదాకా ఆనలు పుల్లుగా వాడే ఎక్కడి పంటలు అక్కడి కాగమైపాయే. రైతన్నకు ఇంకెప్పుడు చెప్పుండ్రి మంచి రోజులు వచ్చేటివి. ఏదో ఒక రూపంలో పంట మొత్తం ఆగమే కాబట్టే ఆగో మళ్ళేమైంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడుండ్రి మన్యం జిల్లా కాడ 7 ఏనుగులు ఊర్లకు సొరవాడి పంటలు మొత్తం ఆగం చేస్తున్నాయట రాత్రి పూట వచ్చి. ఇట్లయితే ఎట్లా సారు? పోదమన్న భయమే అవుతున్నది, అద్దమన్న భయమే అవుతున్నది. పంట మొత్తం తొక్కి ఆగం చేస్తున్నాయి. జరంతా మీరే వచ్చి అవి ఇట్లా నడుగుల కన్నా వంపుండ్రి అని చెప్పి గాళ్ళ బాధ వాళ్ళకున్నది. ఇవి రాత్రులు తిరుగుతున్నాయి. మరి ఇవి దారి తప్పచ్చినాయా, పొలం అనుకొని మరి అడవనుకొని పొలంలోకి వచ్చినాయా తెలియదు. కానీ చూడుండ్రి ఏడు మంచిగా సోపతి వాటి ఎట్లా వచ్చినాయో జంటగా. మన్యం జిల్లా పార్వతీపురం మండలము కవిటిభద్ర పంచాయతీ పరిధిలో సంచరిస్తున్నాయట నుల్ల 7 ఏనుగులు. మరి వచ్చినాయి ఊకినే అడవిలకు పోయినాయి అంటే గట్ల గాదుల్లో ఊర్ల పంటలు మొత్తం ఆగమాగం చేస్తున్నాయట. దారి తప్పచ్చినాయో దారి మర్చిపోయి వచ్చినాయో మరి అడవనుకొని పొలంలో కడుగులు పెట్టినాయో తెలియదు. గాని పంట మొత్తం ఆగం చేస్తున్నాయట నుల్ల. రాత్రి సింహ చీకటైతే చాలు రాత్రులు పొలాలకు రావాలా, అడవులతోటి మొత్తం ఆగమాగం చెయ్యాలా. ఇప్పటికే భారీ ఆనల్వాడి పంట మొత్తం ఆగమైనాయని మా బాధ మాకుంటే ఇప్పుడు ఈ ఏడుగులు మొత్తం జిల్లాల గిట్లా తిరుగుకుంటూ ఆగమాగం చేయబట్టే ఎట్లా బతుకుడు ఏం కథ అని చెప్పి ఊరోళ్ళు అయితే భయభ్రాంతులకు గురైతున్నారు. మరి ఎటన్నా పోవాలా రావాలన్నా కూడా రాత్రి పొలంలకు వచ్చిపోయేటోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నదట. అటవీ శాఖ అధికారులు జరంతది ముచ్చట మీద స్పందించి ఏనుగులను దూరం పంపియాలా సారు అని కోరుతున్నారు. మరి చీకట్ల బాగానే తిరుగుతున్నాయి కదా, ఓ పారి మీరు కూడా చూడుండ్రి. వామ్మో చీకటి అయిందంటే చాలు నువ్వదిగానే వస్తున్నాయి కదా నుల్లా. గొంత పెద్దగున్న యానుల్లో ఒక్కొక్కటి చిన్నేనుగులన్న కాకపాయే. మరి అవన్నొచ్చి పొలంలో తిరుగుకుంటూ ఆగమాగం చేస్తే ఆగం కాకపోతే ఏమైతుంది చెప్పుండ్రి. మరి ఒక రైతన్న పంట వేసుకున్నాడంటే అక్కడనో ఇక్కడనో అప్పో సప్పో తెచ్చి పంట వేసుకుంటాడు. మరి చేతికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు పంట. ఇప్పుడు చూసుకుంటేనేమో భారీ ఆనలతోటి అట్లా కుతలం అయిపోయే. మిగిలిందన్నా మంచిగా చూసుకుందామంటే గిట్లా ఏనుగులు వచ్చి ఆగం చేయబట్టే అని వాళ్ళ బాధ వాళ్ళకున్నది. వీటి కథనేమో గిట్లున్నది. రావాలే బాబు రావాలే, మంచి మంచి ఆఫర్లు, సూపర్ ఆఫర్లు. 3 రూపాయలుంటే చాలు కడుపు నిండా బిర్యానీ. 3 రూపాయల కేడ బిర్యానీ వస్తుందక్కో, జోరే మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు కదా. నువ్వదిగానే చెప్తున్నా భోజన ప్రియుల కోసం ఈ మాట. మరి ఎక్కడంటారా? ఎక్కడనో మీరే చూడండి. 3 రూపాయలకే కడుపు నిండా బిర్యానీ దొరుకుతుందట. పోయేద్దాం పారి మరి గడిదాకా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ రెస్టారెంట్ భోజన ప్రియులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ పెట్టిందిలా. అశ్వారావుపేట రోడ్ల కొత్తగా రెస్టారెంట్ ఒకటి సురి చేసిండ్రట. దాంతోపాటు దసరా కదా, దసరా కానుకగా చికెన్ బిర్యానీ కేవలం 3 అంటే 3 రూపాయలకే అందిస్తామని పెట్టిందట నుల్లా. చూడుండ్రి భోజన ప్రియులు అందులో బిర్యానీ ప్రియులు ఉత్తగుకుంటారు. పొద్దుగాల 9 నుంచి పగటిలు 12 గంటల దాకా అనుడుతోటి ఈ ఆఫర్ ఉంటదని తెలిసిన వాళ్ళు అందరూ కూడా దీంతో
తోటి బిర్యానీ కోసం జనాలు బారులు తీరిండ్రు. ఇక గట్లనే 290 రూపాయలకు ఒక వ్యక్తి తిన్నంత బిర్యానీ, 380 రూపాయలకు ఒక మనిషికి కావలసిన 4 రకాల స్టార్టర్ ఐటెంలతోటి ఏదైనా ఎంతైనా తినొచ్చని ఈగలు పెట్టిండ్రట. ఇక ఎగబడ్డరు అనుకోరాదు ఓ తీరుగా. ఇక దసరానా మజాకానా మామూలు ఆఫర్లు కాదు కదా. ఇక ఓ కాడనేమో బర్రె గొర్రె అవి ఇవి ఆ మందు ఈ మందు అనుకుంటా పెడితే ఇక్కడ ఈ రెస్టారెంట్ వాళ్ళేమో 3 రూపాయలకే బిర్యానీ, తిన్నోళ్లకు తిన్నంత ఉన్నోళ్లకు ఉన్నంత అన్నట్టు పెట్టుడుతోటి భోజన ప్రియులు మామూలుగా ఎగవలేరు మరి. ఇక గివన్నట్టులా ఇయాల్టి వల్ఫుల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి రేపు కలుద్దాం.